అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? పితృరుణం. విశాఖపట్నం జిల్లాలో మారుమూల గ్రామం పాండ్రంగి. ఎంతో ప్రయాసతో వ్యవసాయం చేస్తూ తన భార్య పార్వతి, ఒక్కగానొక్క కొడుకు ప్రదీప్‌తో కలిసి ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తుంటారు పరంధామయ్య గారు. ఆయనకు గ్రామంలో మంచి పేరుంది. అందరికీ ఏదో రకంగా సహాయపడుతూ కొడుకు ప్రదీప్‌ను బాగా చదివిస్తూ 10వ తరగతి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవ్వగానే ఆ గ్రామంలో మొదటి విద్యార్థిగా అందరూ పొగిడేసరికి ఆనందంతో ప్రదీప్‌ని వైజాగ్‌లో హాస్టల్‌లో ఉంచి పై చదువులు చదివిస్తూ మరింత కష్టపడుతూ ఆ వృద్ధాపంలో కూడా భార్యాభర్తలిద్దరూ ఎలలేని ప్రేమతో ఇంజినీరింగ్ కూడా చదివించారు. ప్రదీప్ కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని పరీక్షలు పాస్ అయి పాండ్రంగి గ్రామాన్ని తల్లిదండ్రులను వదిలి ఉద్యోగాన్వేషణకు హైదరాబాద్ వచ్చి అనాది కాలంలోనే మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులకు తెలియచేశాడు. కొడుకు ప్రయోజకత్వానికి తలుచుకుంటూ పరంధామయ్య గారు భార్య పార్వతుల ఆనందానికి అవధులు లేకపోయింది. కాలక్రమేణా అంచెలంచెలుగా ప్రదీప్ తనున్న కంపెనీలోనే బ్రాంచ్ మేనేజర్గా ప్రమోషన్ పొంది బెంగళూరు వెళ్ళిపోతూ తన గ్రామమైన పాండ్రంగి వచ్చి తల్లిదండ్రుల దగ్గర 2 రోజులు ఉండి, నాన్నగారు, నేను బెంగళూరుకు మేనేజర్గా వెళ్తున్నాను. మీ ఆశీర్వాదంతో నేను స్థిరపడ్డాక మిమ్మల్ని తీసుకెళ్తాను అనగానే కొడుకు పురోగతికి తల్లిదండ్రులు అమిత ఆనందంతో, అలాగే నాయనా, మా ఆశీస్సులు నీతోనే ఉంటాయి. మా గురించి ఆలోచించక నువ్వు వృద్ధిలోకి రా అంటూ ఎంతో ఆప్యాయంగా సాగనంపారు పరంధామయ్య గారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి, ఏవండి, మన బాబు నుంచి ఒక్క ఫోన్ రాలేదు. పిచ్చి తండ్రి ఎలాగున్నాడో. ఇటు చూస్తే వాడి చదువులకు, మన పొలం పనులకు తెగ అప్పులు చేశాము. ఇల్లు, పొలం తాకట్టు పెట్టాము. రోజు రోజు అప్పుల వాళ్ళు గొడవ పెడుతున్నారు. పైగా కరువు కష్టాలు. మనం ఎలాగైనా అబ్బాయిని అడిగి చూద్దాం అనగానే ఎంతో భారంగా నిట్టార్చి, పిచ్చిదానా, వాడు ఇప్పటికే ఎంతో కొంత పంపిస్తున్నాడు. మనం చేసిన అప్పుల గురించి చెప్పి వాడి భవిష్యత్తు పాడు చేయను. ఏదో చేద్దాంలే, దేవుడు వాడిని అన్ని విధాలా కాపాడాలి అంటూ కొడుకు మీద ప్రేమతో అనునాయించాడు భార్య పార్వతిని. అలా సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రదీప్ తన కృషితో పైకి వస్తూ ఆ రోజు అలసిపోయి వచ్చి గాఢమైన నిద్రలో ఉండగా, నాన్న ప్రదీప్, ఒకసారి రారా, అమ్మ నీకోసం బెంగ పెట్టుకుంది. నువ్వు కనబడితే చాలు మాకు. ఎలాగైనా సెలవు పెట్టిరా, మేమిక్కడ రాలేని పరిస్థితుల్లో ఉన్నాము అంటూ నాన్నగారు భుజం తట్టి చెప్తున్నట్టు కల వచ్చి ఒళ్ళంతా చెమటలు పట్టడంతో రాత్రికి రాత్రే ఆఫీస్కి సెలవు పెట్టి ఆ మర్నాడు బయలుదేరి తన ఊరు పాండ్రంగి వచ్చాడు ప్రదీప్. తన సొంత ఊరు ఏమీ మారలేదు అనుకుంటూ ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లు తాళం వేసి ఉండడం కనబడడంతో ఆశ్చర్యపోతూ ప్రక్కనే ఉన్న కరణం గారింటికి వెళ్ళి బాకాపు చేశాడు. చూడు బాబు, మీ అమ్మ నాన్నగారు ఎంతో పరువు ప్రతిష్టలతో ఈ ఊళ్ళో పేరు పొందారు. కానీ అనుకోని పరిస్థితులతో నీ చదువులకు, పొలం పనులకు ఎన్నో అప్పులు చేసి నీకు తెలియకుండానే ఇల్లు తనఖా పెట్టి గుప్తంగా ఉంచారు. 6 నెలల క్రితం అప్పుల వాళ్ళు ఇంటిని, పొలాన్ని స్వాధీనం చేసుకోవడంతో నీకు చెప్తే నీ భవిష్యత్తు పాడవుతుందన్న బెంగతో ఈ ఊరు విడిచి పక్క ఊరిలోకి వెళ్ళారు. నువ్వు పోయి కనుక్కో, బాబు పాపం ఎలా ఉన్నారో. పరంధామయ్య గారు అని అనగానే కళ్ళ కింద భూమి జారిపోతున్నట్టు అనిపించింది ప్రదీప్‌కి. వెనువెంటనే ఆ ఊరికి పోయి అడగగానే అక్కడి వాళ్ళు ఆశ్చర్యపోతూ, బాబు, నీకోసం మేము ఎంతో ప్రయత్నించాము. కానీ నీ అడ్రస్ దొరకలేదు. ఆ ఇద్దరు ఎంతో పుణ్యాత్ములు. చివరి రోజుల్లో అకస్మాత్తుగా మీ అమ్మగారు కాలం చేసిన 2 రోజుల్లోనే ఆమె మీద బెంగతో ఆయన కూడా చనిపోయారు. పుణ్య దంపతులు కనుక అన్ని కార్యక్రమాలు మేమే చేశాము బాబు అన్న మాటలు తూటల్లా పొడిచాయి ప్రదీప్‌కి. వెంటనే తల్లిదండ్రుల అంత్యక్రియలోకి లేకపోయినా తన స్వార్థ జీవితంతో వారిని మర్చిపోయి వారి బాగోగులను చూడక ఎంత నష్టపోయాడో, ఎన్ని కోట్లు సంపాదించినా అమూల్యమైన తల్లిదండ్రుల ప్రేమ పొందలేక అనుక్షణం బాధపడుతూ, నిజంగానే నాన్నగారి ఆత్మ నా కల్లోకి వచ్చి నా కళ్ళు తెరిపించింది అనుకొని తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలు జరిపించి భారమైన హృదయంతో వెనుదిరిగాడు ప్రదీప్. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.